ఏపీలో సినీ పరిశ్రమకి పాలిటిక్స్ కి విడదీయరాని బంధం ఉంది. సినీ పరిశ్రమ నుంచి వచ్చిన వారిలో కొందరు పొలిటికల్ గా సక్సెస్ అయితే కొందరు మాత్రం మధ్యలోనే ప్యాకప్ చెప్పేశారు. ఇదే దారిలో ఒక పాపులర్ కమీడియన్ కూడా పొలిటికల్ గా తన లక్ చెక్ చేసుకున్నారు. వెండి తెరపై పవర్ స్టార్ కి అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆ నటుడు రాజకీయాల్లో మాత్రం ఆయనకు బద్ద శత్రువైన పార్టీలో చేరారు. ఆ ప్రభుత్వంలో కీలక పదవి కూడా దక్కించుకున్నారు. గత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమితో ఆ నటుడు కూడా రాజకీయంగా తెరమరుగయ్యారు. ఇప్పుడు ఆయన కొత్త పాత్రలో పొలిటికల్ స్క్రీన్ పై కనిపించబోతున్నారా? డైలాగ్ మార్చబోతున్నారా? సినీ నటులు రాజకీయాల్లోకి రావడం, రాజకీయ నేతలు సినిమాల్లో నటించడం సర్వసాధారణమైపోయింది. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఎన్నికకు ముందు ఎందరో సినిమా స్టార్లు పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు. వారిలో కొందరు ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలుస్తుంటే ఇంకొందరు మాత్రం తమకు నచ్చిన రాజకీయ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అలా రాజకీయంగా ఎంట్రీ ఇచ్చిన వారిలో ప్రముఖ హాస్య నటుడు అలీ ఒకరు. సినీ నటుడిగా అలీ 2 తెలుగు రాష్ట్రాలకు సుపరిచితుడు. అలాగే జనసేన అధినేత అగ్ర కథానాయకుడు పవన్ కి మంచి మిత్రుడు కూడా. పవన్ ప్రతి సినిమాలో అలీకి తప్పకుండా క్యారెక్టర్ ఉండేంత ఫ్రెండ్షిప్ వారిది. వారిద్దరి కాంబినేషన్ సినిమాలు పరంగా ప్రేక్షకులను మెప్పించింది. అయితే రాజకీయాల్లోకి వచ్చేసరికి ఇద్దరు చెరో దారి ఎంచుకున్నారు. 2014 ఎన్నికల ముందు పవన్ జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో పవన్ ప్రత్యక్ష పోటీకి దూరంగా ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. దీంతో పవన్ సన్నిహితుడైన నటుడు అలీ కూటమి పార్టీల నుంచి రాజమండ్రి సిటీ లేదా గుంటూరు సిటీలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ ఎన్నికల్లో అలీకి ఎక్కడా సీటు దక్కలేదు. 2019 నాటికి పవన్తో ఉన్న స్నేహాన్ని పక్కన పెట్టి నటుడు అలీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు నటుడు అలీ. వైసీపీలో చేరడంపై అప్పట్లో పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలీని తన సొంత మనిషిలా చూశానని, అయినా ఆయన వైసీపీలో చేరారని పవర్ స్టార్ విమర్శించారు. ఇలాంటి వాటితో స్నేహానికి ఎక్కడ విలువ ఉంటుందని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని అలీ వైసీపీలో చేరారంటూ జనసేన అధినేత అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ వ్యాఖ్యలకు అలీ కూడా అంతే స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు. తానెప్పుడు జనసేన నుంచి టికెట్ అడగలేదని, అలాగే తనకు నచ్చిన పార్టీలో చేరే హక్కు ఉందంటూ చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలతో పవన్ అలీ మధ్య దూరం పెరిగింది. రాజకీయంగా విభేదాలు తలెత్తడంతో ఆ తర్వాత పవన్ సినిమాల్లో నటించే ఛాన్స్ అలీకి దక్కలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ అలీ కుటుంబ సమేతంగా ఇంటికి పిలిపించారు. అంతేకాదు అలీకి మంచి పదవి వస్తుందంటూ స్వయంగా చెప్పారు. దీంతో రాజ్యసభ సీటు ఖాయమంటూ చాలా కాలం ప్రచారం జరిగింది. అయితే చివరికి అలీకి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. జగన్ అవకాశం ఇస్తే పవన్ పై పోటీ చేస్తానంటూ గత ఎన్నికల ముందు అలీ సంచలన కామెంట్స్ చేశారు. కానీ జగన్ మాత్రం అలీకి ఎక్కడా పోటీ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. 2024 ఎన్నికల ముందు హడావుడి చేసిన నటుడు అలీ ప్రస్తుతం రాజకీయంగా ఎక్కడా కనిపించడం లేదు, వినిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం. కూటమి వచ్చాక కేసుల పేరుతో వైసీపీ నేతలను టార్గెట్ చేసింది. వైసీపీ నేత నటుడు పోసాని కృష్ణమురళి లాంటి వాళ్లను సైతం జైలుకు పంపింది. ఈ పరిణామాలతో అలీ సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు అలీ మళ్లీ పవన్ కి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ కి తనకు మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కావాలనే కొందరు తమపై తప్పుడు ప్రచారం చేశారంటూ ఆ మధ్య అలీ వ్యాఖ్యానించారు. తన కూతురి పెళ్లి కార్డు ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో కూడా పవన్ తనను బాగా రిసీవ్ చేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. దీంతో సినిమాల్లో క్యారెక్టర్ మార్చినట్టు రాజకీయాల్లో కూడా అలీ కండువా మారుస్తారేమో అనే టాక్ నడుస్తోంది.